పాత రోజులు గుర్తు చేసుకుంటే భయమేస్తుంది. కొన్ని రోజుల క్రితం మైసా షూటింగ్ సందర్భంగా గాయపడిన రష్మిక ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుందని చెబుతూ కొన్ని ఫోటోలని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అలానే తన పేరిట అన్నదానం కూడా నిర్వహించాలని చెబుతూ ఓ వీడియోని పంచుకుంది. ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే ఇలానే గడుస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపే వారికి విశ్రాంతి భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీగా గడిపే పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే భయమేస్తుంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో అని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ పెట్టింది. గతేడాది నవంబర్లో గర్ల్ ఫ్రెండ్ తో హిట్ కొట్టిన రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. 2 నెలల క్రితం కాక్టైల్ 2 అనే హిందీ మూవీతో థియేటర్లోకి వచ్చింది. భర్తతో కలిసి చేస్తున్న రణబలి షూటింగ్ జరుగుతుండగా మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా చేస్తోంది. దీని చిత్రీకరణలోనే తుంటి భాగానికి గాయమవగా 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అత్తారింట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా రష్మిక అమ్మ ఈమె దగ్గరకు వచ్చి పలకరించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.